నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో కార్తీక మాసం పురస్కరించుకుని రెండవ సోమవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి దీపారాధన నిర్వహించి ఆకాశ దీపాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దీపారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు వాసవి కన్యకా పరమేశ్వరి సంస్థ నిర్వాహకులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానికోసం చేస్తే గట్లా ఉంటుంది. ఇక్కడ పెట్టిన లక్ష్మి లాక్ దింపండి, లాక్ ఉంటుంది, అది లాక్. దీపోత్సవాంతర్గత కార్తీక స్నాన సంపూర్ణత ఫల మమ సిద్ధ్యర్థ నారాయణ రాజరాజేశ్వర లక్ష్మీ నరసింహ కార్తీక ఆకాశదీప పూజాఖ్యం కార్తీక దీపోత్సవ పూజాఖ్యం అహం కార్తీక స్నానం కార్తీక దీపదానం దర్శనం కృష్ణార్పణమస్తు సంపూర్ణత ప్రాప్త్యర్థం దీపదానం जय श्री राम, जय हनुमान. प्रातःकाले स्वं दृष्ट्वा निशि पापं विनश्यते आजन्मकृतमाध्यान्ये सायान्ये सप्तजन्मने मेरुकाञ्चनदन्तीनां गवाङ्गोटिशतैरपि पञ्चकोटिदुर्गानां तत्फलं शिवदर्शनं. महाविष्णुवे नमः, शिवाय नमः, शिवाय गुरवै नमः. భక్త మహాశయులకు అందరికీ కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మన బోధన పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో ఆకాశ దీపోత్సవ
మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకున్నాం. ఈరోజు సాయంత్రం ఈ కార్తీక మాసం 2వ సోమవారం సందర్భాన మన దేవాలయంలో కార్తీక దీపోత్సవము, ఆకాశ దీప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇట్టి కార్యక్రమంలో బోధన్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులైనటువంటి ఆ మహిళల చేత ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి, వారి కుటుంబానికి మరియు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా స్వామి కృపాకటాక్షాలు కలిగించాలని కోరుతున్నాము. అలాగే ఈ కార్తీక మాస సందర్భాన కార్తీక స్నానాలు కూడా సంపూర్ణంగా వారికి ఫలితం కలగాలని, అలాగే బ్రాహ్మణోత్తములకు కార్తీక దీపం దానం చేసినా కూడా వారికి సంపూర్ణ ఫలితం కలగాలని కోరుతూ ఈ యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.